ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. విశేషంగా 2025 ఒకటో తారీఖు ఒకటో నెల 25 అంటే మొత్తము 11 సంఖ్య అనగా లాభానికి సూచిక. 2025 9 శుభసూచికమైన సంఖ్య కనుక పూర్ణ సంఖ్యలు అవ్వడం వలన కొన్ని కోటాన కోట్ల మందులకు రెండవ సంఖ్య అంటే విక్టరీ సంఖ్య విజయానికి ధనానికి ప్రతీకాని, 9వ సంఖ్య నవగ్రహాలలో పూర్ణ సంఖ్య అవ్వడం వలన అన్నింటా విజయం పలికేటువంటి ఈ సంవత్సరం అని చెప్పి మనమందరము గుర్తుపెట్టుకోవాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ప్రధానంగా గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరము 2025 సంవత్సరంలో మే నెలలో విశేషమైన 4 గ్రహాలు కూడా మార్పు జరుగుతున్నాయి. ఇది చాలా అరుదుగా జరిగేటువంటి గ్రహ సంచార స్థితి కనుక 2025 సంవత్సరం అందరికీ యోగదాయకమైన సంవత్సరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. వృషభ రాశి వారికి 2025 సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఏంటి, వీరు ఎలాంటి కార్యక్రమాలు ఆచరించడం వలన ఎలాంటి విజయాలు పొందొచ్చో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాలను కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వారందరూ వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు, రాశాధిపతి కూడా శుక్రుడే అవ్వడం. ఇక్కడ ఆదాయం 11, వ్యయం 5. చూడండి, ఈ సంవత్సరము అత్యధిక ధనాదాయం సంపాదించబోయే రాశులు, అదృష్ట రాశులలో ప్రప్రథమమైనటువంటిది వృషభ రాశి అని చెప్పి గమనించాలి. అంటే వీళ్ళు 11 రూపాయలు సంపాదిస్తే కేవలం వ్యయం 5 రూపాయలే, అంటే 6 రూపాయలు వాళ్ళు నిల్వ ఉంచుకోబోతున్నారు. స్థిరాస్తులు, చరాస్తులు, బంగ్లాలు, ఫామ్ హౌసు, విల్లాసు, షేర్సు, విదేశాలలో పెట్టుబడులు, వ్యాపార అభివృద్ధి అన్నింటా విజయం వృషభ రాశి వారి సొంతం కాబోతుంది. అదే కాకుండా బాగా గమనించినట్లయితే రోహిణీ నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి 2026 ఏప్రిల్ వరకు మధ్య సున్నా చివరి సున్నా కారణం వలన మనోవేదన, పెట్టుబడిలో ఆటంకాలు, ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్నో తగు సూచనలు అవసరం అని చెప్పి బాగా గుర్తుపెట్టుకోగలగాలి. అదే కాకుండా ఈ వృషభ రాశి జాతకులకి విశేషమైన రాశిలో ఉండబడినటువంటి దేవగురు బృహస్పతి మే నెలలో మిథున రాశిలోకి పోవడము వీరికి చాలా మంచి కాలము. అంటే స్థిరాస్తులు, చరాస్తులు, విద్య, ఉద్యోగము, సభల ఎందు, సభావేశాల ఎందు వీరికి రాజగౌరవం దక్కడము, రాజ్యాధికారులతో మమేకమవడం, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలం అని చెప్పి కూడా గమనించాలి. అదే కాకుండా వీరికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా పంచమ స్థానంలో కేతు ఉండడం వల్ల నూతనంగా వివాహమైన వారికి పుత్ర, పుత్రిక, సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లలకు అభివృద్ధి, స్థిరచరాస్తులన్నీ కూడబెట్టాలనేటువంటి మీ కోరిక నెరవేరబోతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. రాజ్యస్థానంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి అవ్వడం వలన వృషభ రాశి వారికి ఓపిక ఎక్కువ, పట్టుదల ఎక్కువ, సహనం ఎక్కువ. అందుకే అన్నింట ధర్మ మార్గాన్ని ఆచరించడం వలన, భక్తి చింతన ఉండడం వలన, మీ కృషికి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండడం వలన అపార కుబేర సంపన్నులు కాబోతున్నారు అని గుర్తుపెట్టుకోగలగాలి. లాభస్థానంలో రాహు, మీరు ఏ బిజినెస్ చేసినా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండడం వల్ల విపరీతమైన యోగం వృషభ రాశి వారికి ఈ 2020 సొంతం అని చెప్పి గమనించాలి. అదే కాకుండా రసాధిపతి శుక్ర భగవాన్ అవ్వడం వలన విశేషమైన వీరు ఏ పనులైనా కార్యక్రమాలు చేసే అద్భుతమైన విజయం. వస్త్రాధిపతి నూతన వస్త్రాలు ధరింపచేయడం, బంగారు ఆభరణాలు, స్వర్ణకారితమైనటువంటి బిజినెస్లు, స్విమ్మింగ్ సెంటర్సు, హోటలు, వ్యవసాయ సోదరీమణులకు అన్నింట కూడా వస్త్రానికి, భూములకు, వ్యాపారాలకు సంబంధించినటువంటి అధిపతి కూడా శుక్రుడు అవ్వడం వలన ఎనలేనటువంటి, అంటే గతంలో ఎన్నడూ లేనంత మంచి వస్త్రాలు మీరు కొనుక్కోవడం, విలాసవతమైన జీవితాన్ని పొందడం, కార్లు, బంగ్లాలు, షేర్లు, విపరీతమైన రాజయోగం వృషభ రాశి వారి సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి.